అయలాన్ ఈ సినిమా తెలుగు రిలీజ్ అప్పుడే థియేటర్కి వెళ్తే తెలుగు షోస్ వేయట్లేదని చెప్పి ప్రెజెంట్ ఇప్పటి వరకు తెలుగు రిలీజ్ అయితే చేయలేదు. కానీ తమిళ్లో సన్ నెక్స్ట్లో రిలీజ్ చేశారు. సో సబ్ టైటిల్స్తో చూసేసా. 2 hours 35 minutes రన్ టైంతో సన్ నెక్స్ట్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే టెక్నికల్గా విజువల్గా స్ట్రాంగ్గా ఉంది. బట్ స్టోరీ వైజ్ నథింగ్ న్యూ. ఎన్నో సినిమాల్లో చూసినా అదే సైన్స్ ఫిక్షన్ రొటీన్ స్టోరీనే. ఎక్సెప్ట్ లాస్ట్ 30 minutes విఎఫ్ఎక్స్. ఆ 30 minutes కోసం మైనస్ పాయింట్స్లో మాట్లాడతాం. మిగతా సినిమాలో కొన్ని విజువల్స్ అయితే నేను ఎంత పొగిడినా తక్కువే. విజువల్స్ ఎలా ఉన్నా సరే సినిమా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకుని చూసేవాడిని నేను. అలాంటిది నేనే విజువల్స్కి అట్రాక్ట్ అయ్యి ఫోకస్ వెళ్ళిందంటే మీరే ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ విజువల్స్ ఉన్నాయో. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా చూపించండి. ఏలియన్ వచ్చిన ప్రతిసారి సరదా పడతారు. సో బేసిక్గా 1 time వాచబుల్ ఫిల్మ్ ఇది. ఒకసారి సరదాగా చూసేయచ్చు. మిగతా ముందు మాట్లాడతాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే విలన్ ఉంటాడు. భూమి డీప్గా తవ్వి నోవా గ్యాస్ని తీయడం కోసం స్పార్క్ అనే ఒక క్రిస్టల్ కోసం అన్వేషణలో ఉంటారు. అదే టైంలో భూమి మీద వచ్చిన ఏలియన్ వలన ఏం జరిగింది, ఇందులో అప్పుడే సిటీకి ఉద్యోగం కోసం వచ్చిన హీరో శివకార్తికేయన్ గారి రోల్ ఏంటి, అసలు ఏలియన్ ఎందుకు వచ్చింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఏలియన్ డిజైన్ బాగుంది. దాని రూపం ఎలా ఉండాలో అనే దాన్ని స్పెషల్ కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. గ్రేట్ విజువల్స్కి పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇది. కొన్ని సీన్స్లో ఎస్పెషల్లీ టైటిల్స్ స్టార్ట్ అయినప్పుడు, క్లైమాక్స్లో అయలాన్ వెళ్ళినప్పుడు హాలీవుడ్ లెవెల్లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏనుగుల్ని కాపాడే సీన్తో మంచి న్యాచర్ని చూపించే విజువల్స్తో హీరో క్యారెక్టరైజేషన్ని చూపిస్తారు. యాక్టింగ్ బాగుంది అందరిది. శివకార్తికేయన్ గారికి ఇలాంటి సినిమాలు సెట్ అవుతాయి. హీరోయిన్ మీద ఫ్లవర్స్ షాట్, ఒక న్యూ డివైజెస్ ఎగిరే సీన్, అయలాన్ డ్యాన్స్ వేసే సీన్స్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఇవి బాగా ప్లస్. అయలాన్ డ్యాన్స్ చేసిన సీన్స్ని వెనక్కి పెట్టుకొని చూసేవాడిని నేనైతే. అంత సరదాగా అనిపించేది. ఏలియన్ విఎఫ్ఎక్స్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా వచ్చేలా చేశారు. మైనస్ పాయింట్స్: పెద్ద మైనస్ ఏంటంటే స్టోరీ. జనరల్గా ఏ హాలీవుడ్ ఫిల్మ్ అయినా తీసుకుంటే 90% స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక విలన్ ఉంటాడు, దేనికోసం ప్రపంచాన్ని నాశనం చేసి మనుషుల్ని అంతం చేయడం. ఇక్కడ కూడా విలన్ శరత్ గారి రోల్ కూడా అదే, సినిమా స్టోరీ కూడా అదే. ఈ ఏలియన్ ఫిల్మ్ కూడా మిగతా సినిమాలకి గుర్తు తెప్పిస్తుంది. చాలా సీన్స్లో ఇన్కంప్లీట్ షాట్స్ని గమనించవచ్చు. ఒక సీన్ని ఫినిష్ చేయడానికి రష్ చేసేస్తున్నారు అనిపించింది ఈ ఇన్కంప్లీట్ షాట్స్ వలన. ఇంటర్వెల్ తర్వాత ఏలియన్కి హీరోకి కలిసి ఉండే సీన్స్ ఎక్కువ ఉంటే బాగుండు. సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం టైం వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటారు. సో ఎమోషనల్గా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్కి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత బాగా స్టోరీ వైజ్ సెకండ్ హాఫ్లో ఏం లేదు, ఏదేదో చేసేసారు. లాస్ట్ 30 minutes ఫైట్ సీన్లో లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అది విఎఫ్ఎక్స్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడే గ్రాఫిక్స్ కొంచెం దెబ్బతిన్నాయి. విఎఫ్ఎక్స్ బాగున్న చోట్లేమో ఈ సెకండ్ హాఫ్లో లాజిక్స్ లేకుండా ఓవర్ ద టాప్ సీన్స్ వస్తూ ఉంటాయి. హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ గారు నీడేం లేదు ఈ సినిమాలో. చివరికి ఏమవుద్దో ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎన్నో సినిమాల్లో చూసిన అవే సీన్స్ ఏదో ఒక సినిమాని గుర్తు తెప్పిస్తూ ఉంటాయి. ప్రతిదీ ఒక ఫార్ములానే ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ పరంగా కొత్తదనం ఏమి ఉండదు అండ్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో అయలాన్తో వచ్చే కొన్ని సరదా సీన్స్ కోసం, గ్రేట్ విజువల్స్ అండ్ మ్యూజిక్ కోసం అలా పిల్లలతో ఫ్యామిలీతో చూసేయచ్చు. ముఖ్యంగా పిల్లలకి మాత్రం మిస్ చేయొద్దు సినిమాని. టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ బట్ స్టోరీ వైజ్ నథింగ్ న్యూ. ఇట్స్ ఎ 1 time వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.